తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో 2024 అక్టోబర్లో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నలుగురు మృగాలకు రాజమహేంద్రవరంలోని 8వ అదనపు జిల్లా జ్యుడిషియల్ కోర్టు జీవితకాల జైలు శిక్ష విధించింది. కేసు వివరాలను జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. ఒడిశాలోని పర్లాకేముండి ప్రాంతానికి చెందిన దంపతులు కడియం మండలానికి వచ్చి నర్సరీల్లో కూలీ పనులు చేసుకునేవారు. వీరికి దివ్యాంగురాలైన కుమార్తె, డిగ్రీ చదివే కుమారుడు ఉన్నారు. 2024 అక్టోబర్ 15న మహిళ తన పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా బుర్రిలంకకు చెందిన దేవరయ్యేసు 26 సంవత్సరాలు, వెలుగుడి ప్రవీణ్ 21 సంవత్సరాలు, లోకిన జయప్రసాద్ 19 సంవత్సరాలు, పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్ 22 సంవత్సరాలు ఆమెను అటకాయించి మద్యం మత్తులో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమె మృతదేహాన్ని పంట కాలువలో పడేశారు. బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15 రోజుల్లోనే పోలీసులు నిందితులు పట్టుకున్నారు. నిందితుడు ఏసు పథకం ప్రకారం తన స్నేహితులతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. రాజమహేంద్రవరం 8వ అదనపు జిల్లా జ్యుడిషియల్ కోర్టు న్యాయమూర్తి నిందితులకు జీవితకాల జైలు శిక్ష ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. సౌత్ జోన్ డీఎస్పీ భవ్యకిషోర్, ఎస్ఐ నాగదుర్గ ప్రసాద్ సిబ్బందిని అభినందించారు. చెప్పించినప్పుడు సంవత్సరం కిందట అంటే అక్టోబర్ 10, 2024ని మనకి కడియంలో ఒక హీనస్ క్రైమ్ అయింది. దాంట్లో ఒక వివాహితని ఒక నలుగురు కుర్రాళ్ళు కలిసి రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది. సో దాంట్లో మొదట అది మిస్సింగ్ కేసుగా రిపోర్ట్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 15వ తారీఖు నుంచి తప్పిపోతే 16 వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత మన పోలీస్ ఏంటంటే వెతుక్కుంటా, అక్కడ కాలువ ఉంది, సో కాలువని వెతుక్కుంటా ఏమైనా కాలువలో పడేశారా ఆమెని చనిపోవడం, లేదంటే అక్కడ మునిగిపోయిందా, ఏమైనా డ్రౌన్ అయిపోయిందా అని వెళ్తూ ఆలమూరు లోకల్ దగ్గర ఈ డెడ్ బాడీ ఫైండ్ అవుట్ చేశారు. సో ఆ మిస్సింగ్ కేసుని 174గా ఆల్టర్ చేశారు. చేసిన తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇది రేపు జరిగే అవకాశం ఉంటుంది అనే మనకి ఇచ్చిన తర్వాత పోలీసు చాలా బాగా పనిచేశారు. సిఐ కడియం కానీ ఎస్ఐ కానీ ఇమీడియట్గా చాలా హీనస్ క్రైమ్, సొసైటీలో ఇలాంటి దారుణమైనటువంటి నేరాలు జరగకూడదు కాబట్టి దాన్ని డిఎస్పీ సౌత్ మేడం భవ్యకిషోర్ మేడంకి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పడం జరిగింది. దాంట్లో లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా నిందితుల్ని పట్టుకోవడానికి మనకి అది 30వ తారీఖున వారు దొరికేదాకా పూర్తిగా మర్డర్ అండ్ రేప్ కింద మనకి తెలియదు. 30వ తారీఖుని ఎంఆర్ఓ దగ్గర వాళ్ళు సరెండర్ అవుతా ఈ కన్ఫెస్ చేశారు. ఈ ఎంటైర్ దీన్ని ప్రెషర్ పెట్టడం వల్ల అక్కడ ఉండే డైలీ వేజెస్ లేబర్ని మనం అందరినీ పిలిచి అడుగుతా పోతే అక్యూజ్డ్ భయపడి ఈ సరెంబ్ వచ్చి ఇదైపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ అక్కడ జరిగినటువంటి ఆ రోజు క్రైమ్ సీన్లో అక్కడ కాళ్ళ ఒడ్డున ఏదైతే మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేసామో ఇప్పుడు మళ్ళీ అక్యూజ్డ్ దగ్గర ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఇవి మ్యాచ్ చేసినప్పుడు వీళ్ళు నలుగురు ఆ అక్యూజ్డ్ అని మనకు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కానీ క్రైమ్ సీన్లో దొరికిన ఎవిడెన్స్ కానీ ఇవన్నీ కూడా కోర్టు వారికి ఇవ్వడం జరిగింది. రాధాకృష్ణంరాజు గారిని ఒక సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆయన ఆధ్వర్యంలో ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి కేసుని బలంగా వినిపించడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ చేయగలిగాం. మన జ్యుడిషియరీ వారికి చెప్పి ఇలాంటి క్రైమ్లో ఖచ్చితంగా నేరం జరిగిన వెంటనే మనము శిక్ష కూడా విధించినట్టయితే అప్పుడు సమాజంలో ఒక మెసేజ్ ఇవ్వగలుగుతామని చెప్పి ఫాస్ట్ ట్రాక్లో పెట్టడం జరిగింది. ముద్దాయిల్ని అలాగే సాక్షుల్ని టైం టు టైం ప్రొడ్యూస్ చేసి వారు కోర్టుకి హాజరయ్యేటట్టు చేసి మనము 11 monthsలో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ట్రయల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కోర్ట్ హ్యాస్ టేకెన్ 2 months టు గివ్, 3 months టు గివ్ జడ్జిమెంట్. ఈరోజు ఆ నేరానికి సంబంధించి, క్రైమ్కి సంబంధించి మనకి ఈరోజు
తీర్పు విడుదల చేయడం జరిగింది. తీర్పు అందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, నలుగురు ముద్దాయిలకి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్. కొత్త బిఎన్ఎస్ చట్టంలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే టిల్ డెత్, వారు చనిపోయేదాకా కూడా వారికి జీవిత ఖైదు విధించడం జరిగింది. ఈ నలుగురు కూడా యంగ్స్టర్స్, తెలియనితనము లేకపోతే విచ్చలవిడితనం వల్ల ఇది జరిగింది.